అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరిత గోవిందేని. ఈరోజు ఇక్కడ చాలా అంటే విజయవంతంగా ఇప్పుడే మన త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవం ముగించడం జరిగింది. వివిధ పూజా కార్యక్రమాలతో ఇక్కడ అందరికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఆ దేవుని కృప పొంది ఉంటారని భావిస్తున్నాను. రాలేని వాళ్ళకు కూడా ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. త్రివణ గురుపీఠం అనేది డివోషనల్, స్పిరిచువల్ అండ్ ఆస్ట్రాలజీ మూడింటిని కలిపి ఒక కొత్త మార్గము. ఎవరికైతే సమస్యలు ఉంటాయో లేదా అర్థం కాని చాలా ప్రశ్నలు ఉంటాయో అక్కడ వాటిలన్నిటికీ కూడా ఇక్కడ మనం సమాధానాన్ని ఇవ్వటానికి ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఏదైతే నేను చేసిన మంత్ర సాధన ఉందో లేదా జ్యోతిష శాస్త్రంలో నేను పొందిన అనుభవం ఉందో అది పలువురికి పంచుకోవాలన్న ఉద్దేశంతో, నలుగురిని మంచి మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో ఈ త్రివణ గురుపీఠాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ త్రివణ గురుపీఠం వచ్చేసరికి మనకి చిత్రపురి కాలనీ మణికొండలో ఉంది. ఎప్పుడు ఎవరికైనా సరే జ్యోతిషపరంగా కానీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా త్రివణ గురుపీఠానికి వచ్చి మా వంతుగా మేము అందించే సేవల్ని పొందగలరు. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం పూజలు జరుగుతాయి. నవగ్రహాలకు కానీ, నవగ్రహ దేవతలకు కానీ, దశమహావిద్యులకు కానీ ఇక్కడ డైలీ మార్నింగ్ 6 నుంచి రాత్రి 7:30 వరకు కూడా ఒక పద్ధతి ప్రకారం పూజలు జరుగుతాయి. అన్ని దేవుళ్ళకి అర్చన, అభిషేకాలు, నైవేద్యం, దీపారాధనలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి వారానికి ఒకసారి అన్నప్రసాదాన్ని కూడా చేస్తున్నాము. ఇవి మాకు రోజు జరిగే కార్యక్రమాలు. అది కాకుండా వ్యక్తిగత కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మేము ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పూజ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని. ఎందుకంటే కొన్ని పూజలు చాలామంది సామాన్యులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ చేసుకునే పరిస్థితి లేదు. కానీ త్రివణ గురుపీఠంలో ఏదైతే మన ద్రవ్యాలు ఉంటాయో, బ్రాహ్మణుల దక్షిణ ఉంటుందో వాటి వరకు మాత్రమే ఖర్చుతో పూజలు జరపడం జరుగుతుంది. ఈ త్రివణ గురుపీఠం అనేది పూర్తిగా నిస్వార్థంతో ఒక మంచి సేవలాగా చేస్తున్నాము. ఇందులో పాల్గొనాలనుకునే వాళ్ళు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా త్రివణ గురుపీఠానికి సంబంధించిన వెబ్సైట్ trivanaindia.comకి వెళ్ళి చూడొచ్చు. లేదా మణికొండలో చిత్రపురి కాలనీలో ఉన్న ఇక్కడ మా ఏదైతే పీఠం ఉందో అక్కడికి రావచ్చు. ఎప్పుడు కూడా డైలీ పూజల్లో పాల్గొనాలనుకునే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకొని ప్రతి పూజలో కూడా పాల్గొనవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ చాంటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే పూజ అంటే బేసికల్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. సో ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఎక్కడైతే టైం స్పెండ్ చేయాలనుకుంటారు స్పిరిచువల్గా, ఎస్పెషల్లీ మెడిటేషన్ పరంగా ఇక్కడ మనకి ఇలా పూర్తి సౌకర్యాలతో స్థాపించాము. సో డివోషనల్, స్పిరిచువల్ అండ్ ఆస్ట్రాలజీ మూడు సంబంధించిన అన్ని సేవలు కూడా త్రివణ గురుపీఠంలో అందించబడతాయి. ధన్యవాదాలు.